నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కేసులో రెండో రోజు సిట్టు విచారణకు చెవిరెడ్డి. జైలు నుంచి తీసుకెళ్తుండగా పెద్దగా అరుపులు. నేడు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. తిమ్మరాజుపల్లెలో ప్రజలతో మాటామంతి. నెల రోజుల పాటు జనంలో తిరగనున్న తెలుగుదేశం నేతలు. ఏడాది పాలనపై ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలతో చైతన్యం. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి కొనసాగుతున్న వరద. 875 అడుగుల పైకి చేరిన నీటి మట్టం. ఘానా, అర్జెంటీనా, బ్రెజిల్ సహా 5 దేశాల పర్యటనలో ప్రధాని. ద్వైపాక్షిక అంశాలపై అధినేతలతో చర్చలు. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని పెద్దగా అరిచారు. తప్పులు చేసే అధికారులు తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కేకలు పెట్టారు. చెవిరెడ్డి వాహనంలో అధికారులు సిట్ కార్యాలయానికి తరలించారు. ఆ తప్పులు కప్పుపుచ్చుకోవడానికి మరొక తప్పులు చేస్తాండి. ఈ తప్పుల కుప్పలో తగులుకుంటాండి. ఇటు తప్పుల మీద తప్పులు చేస్తాండి. ఈ తప్పులు కప్పుపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తాండి. ఈ తప్పులన్నీ ఏదో కాదు. న్యాయస్థానంలో ఖచ్చితంగా సమాజంలో ఈ తప్పులన్నీ ఏదో ఒక రోజు సమాజంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచారణకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండో రోజు విచారణకు సంబంధించి వివరాలేంటి? పవిత్ర కొద్దిసేపటి కిందటే విజయవాడ జిల్లా జైలు నుంచి ఇద్దరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను అక్కడికి తీసుకుని వెళ్లారు. ఇద్దరిని విచారిస్తూ ఉన్నారు. ముందుగా విజయవాడ జీజీహెచ్ కి తరలించి వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడెక్కడికి ఈ మద్యం నగదుని ఏ ప్రాంతాలకు పంపించారు, అవి తీసుకురావడానికి ఏ ప్రాంతాలకు వెళ్లారు, ఎవరి ఆదేశాల మేరకు వెళ్లారు, ఇందులో ఎంతమంది ఈ మనీ తరలింపులో పనిచేయటం, దాంతో పాటు మనీ ఈ నగదుని ఒక చోట నిల్వ చేశారు, ఆ నగదు నిల్వ ఎన్ని ప్రాంతాల్లో చేశారు, ఎవరెవరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, ఇటువంటి విషయాలన్నింటినీ రాబట్టేందుకు నిన్న ప్రయత్నించారు. నిన్న కొన్నిటికి పొడిగా సమాధానాలు చెప్పి చాలా వరకు పోలీసుల్నే సిట్ అధికారులనే తిరిగి ప్రశ్నించిన పరిస్థితి ఉందని మనకి సమాచారం తెలుస్తుంది. ఈ రోజు కూడా సాయంత్రం వరకు విచారణ జరుగుతుంది. నిన్న 10 గంటల నుంచి సుమారుగా సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ఈ రోజు కూడా అదే రకంగా విచారణ జరిగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. దీంతో పాటు నిన్న వాళ్ళ అనుచరులని బాలాజీ యాదవ్, అదే విధంగా నవీన్ కృష్ణ ఇద్దరిని ఇండోర్ లో అరెస్ట్ చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే మొన్న అదుపులోగా అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని నిన్న రాత్రి ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటుగా ఈ రోజు వీళ్ళని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రెండోది ఈ నవీన్ అదే విధంగా బాలాజీ వీళ్ళు ఎట్లాగా ఇతని దగ్గర పనిచేశారు, ఎక్కడెక్కడికి వెళ్లారు అనే విషయాల్ని వీళ్ళు తెలుసుకొని విడివిడిగా విచారణ జరిపి ఆ తర్వాత ఆ ఇద్దరు నిందితుల్ని ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే
అవకాశం ఉంది. అది సాయంత్రం 3-4 గంటలకు ప్రవేశపెడతారనే సమాచారం ఉంది. ఈ లోపు వారి నుంచి సమాచారం తీసుకుంటారు పోలీసులు. దీంతో పాటు ఎవరైతే ఈ కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాలతోటి పనిచేశారో ఇప్పటికే ఆధారాలు సేకరించారు. కానీ దానికి సంబంధించిన విషయాలు వాళ్ళతోటి అది వాళ్ళు ఏ విధంగా చెప్తారు అనే విషయాలన్నింటినీ సరిపోల్చుకుంటూ ఉన్నారు. కొన్ని సమాధానాలు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరిగా చెప్పని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, మీరు ఏ టైంలో ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కలిశారు, ఎవరితో మాట్లాడారు అనే విషయాలని కొన్ని ఆధారాలతో చూస్తే దాంట్లో మౌనం వహించిన పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉంది. ఈ రోజు కూడా చాలా కీలకమైన విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రత్యేక ప్రశ్నావళిని తయారు చేశారు. నిన్న 100 ప్రశ్నల్ని అడిగినట్లు మనకి తెలుస్తుంది. ఈ రోజు కూడా దాదాపు 80 వరకు అడిగే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఇందులో ఎంత మంది ఇన్వాల్వ్ అవటంతో పాటుగా నగదు, మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ దాచారు, ఎవరికి ఇచ్చారు, ఎవరి ఆదేశాలు, ఈ 4 అంశాల చుట్టే ప్రధానంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచారణ కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. పవిత్ర, ధన్యవాదాలు జయప్రకాష్. ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పులు చేస్తాండి. ఈ తప్పుల కుప్పలో తగులుకుంటాంది. ఇటు తప్పుల మీద తప్పులు చేస్తాండి. ఈ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తాండి. ఈ తప్పులన్నీ ఏదో కాదు. న్యాయస్థానంలో ఖచ్చితంగా సమాజంలో ఈ తప్పులన్నీ ఏదో ఒక రోజు సమాజంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శాంతిపురం మండలం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం శాంతిపురం మండలం తుమ్మిసి హెలిపాడుకు చేరుకోనున్న సీఎం ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. పలు ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాల పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ఒప్పందాలు, పథకాల స్టాల్స్ ను చంద్రబాబు సందర్శించనున్నారు. బహిరంగ సభ అనంతరం రోడ్డు మార్గంలో తిమ్మరాజు పల్లెకు చేరుకుని ఇంటింటా ప్రజలతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి శివపురంలోని ఆయన స్వగృహంలో బస చేయనున్నారు. గురువారం ఉదయం కుప్పం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని టాటా డీఎన్సీ నౌ సెంటర్ ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో, టీడీపీ శ్రేణులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. సమావేశం అనంతరం తుమ్మిసి హెలిప్యాడ్కు చేరుకుని బెంగళూరుకు సీఎం వెళ్లనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవల కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు తన కారులో చర్మకారుడు పోసిబాబును ఎక్కించుకున్నారు. ధర్మవరం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లి వరకు పోసిబాబుతో ముఖ్యమంత్రి ప్రయాణించారు. కారులో వెళ్తున్న సమయంలో అతని వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోసిబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఓ చిన్నారికి నామకరణం చేయాలని వారి తల్లిదండ్రులు కోరగా షర్లిన్ ప్రశస్త అనే పేరు పెట్టారు. అక్కడికి వెళ్తావా? వాళ్ళే పెట్టి నువ్వు ఇండెంట్ పెట్టేస్తావా? స్పేస్ బాగానే ఉంది. దీంట్లో నువ్వు నీట్ గా గానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి నువ్వేంటి ఇగోండి సామానాలు కొనుక్కుంటాకు వచ్చానండి అయ్యారు. ఈ జోలు కుట్టుకుంటాకండి. నేను అనారోగ్యం అయిపోయానండి. ఎంత వయసు నీకు? నాకు 55 సంవత్సరాలు అండి. నాకంటే చిన్నోడే కదా, 20 ఏళ్ళు. మీ షాప్ చూద్దారా? పోత మాట్లాడుకో. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అండి. అందరూ ఈ పని చేస్తారా? ఎంతమంది పిల్లలు? 2? ఒక 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించేవాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఇంటర్ చదివాడండి. 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్ గానండి. ప్రైవేట్ చేస్తా. ఒక 8,000 వాళ్ళకి ఇస్తున్నారు. అయిందా? లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. బాస్కెట్స్ అన్ని అమ్ముతావు.
నీకు కాస్త దినాన్ని 4 గంటలు పని చేస్తావు, ఆయ్. ఆరోగ్యం బాగాలేకపోయినా. ఆయ్. అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా నేను ఇచ్చేది కాకుండా? అవుతుందండి అయ్యారు. ఓకే, నమస్కారం. ఎక్కడ ఇల్లు ఎక్కడ? ఎదరండి అయ్యారు. రండి. ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి. ఇదే. ఇవే ఆయ్. ఇది లేదా ఇది డోలండి, ఇది డోలకండి. ఇవన్నీ నువ్వే చేస్తావా? నేనే చేస్తానండి. ఈ టెలిఫోన్ రేకులు గట్టా ఉంటే దాంతో తయారు చేస్తానండి. దారాలండి ఇవి. ఈ వైర్ అండి, వైరు చుట్టూరుగా కొడతాకండి. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా లేదంటే మీ మా నాన్న చేసేవాడు అండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి వెళ్ళి నేర్చుకున్నానండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇదేంటి, ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది 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 జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురండి. ఎదురు ఇందులోనే వేసిన చిన్నగండి తెచ్చుకునండి. దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటాను అనమాట అండి. ఒక 50 ఒక 100 వేసుకుని అమ్ముకుంటాను అనమాట. వీటికైతే 30, 20 నాకు ఏ సైజ్ సరిపోతుంది? మీకు 11, 10 సరిపోతుంది. 11 ఉందా? ఇదిగోండి 10 అండి. ఇది నువ్వేం చేస్తావు? ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియజేయడం నేను కూడా కుట్టాను. నీకు ఈ డబ్బులు కట్ తీసుకో. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. కొన్నాను నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? పాత బిల్లు రావాలండి. ఓకే. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్ లో ఇంకా బెటర్ గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే, గుడ్. యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా. ITI చేస్తే ఎట్లా? Hey, Charlina. Hi. Charlina. Eat with water. I won't sleep long. మంచి భవిష్యత్తు ఉండాలి. రాజధాని అమరావతికి అనుబంధంగా విమానాశ్రయం, రైల్వే లైన్లు వంటి ప్రధాన మౌలిక వస్తువులకు అవసరమైన భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. తాజాగా భూ సమీకరణ నిబంధనల్ని గెజిట్లో నోటిఫై చేసింది. త్వరలోనే భూ సమీకరణ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. తుళ్లూరు మండలంలో మిగిలిన 3 గ్రామాలతో పాటు తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో భూ సమీకరణ చేయనున్నారు. ఆయా గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివిధ కేటగిరీల భూముల వివరాల్ని ఇప్పటికే సేకరించారు. గ్రామంలోని భూమి మొత్తం విస్తీర్ణం, ఖాతా, సర్వే నంబర్లతో పాటు ప్రభుత్వ, పట్టా, ప్రైవేట్, దేవాదాయ, వక్ఫ్, అసైన్, నదీపాతం, ఇనాం భూములుగా వర్గీకరించారు. భూ సమీకరణ చేసే గ్రామాల్లో యూనిట్ కార్యాలయాల ఏర్పాటుకు పల్నాడు జిల్లాలో భవనాల ఎంపిక పూర్తయింది. గుంటూరు జిల్లాలో కార్యాలయాలకు భవనాలను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని అందులో కార్యాలయాలు నిర్వహిస్తారు. గ్రామంలో ప్రతి యూనిట్లో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో భూ సమీకరణ కార్యకలాపాలు చేపడతారు. చిన్న గ్రామాలైతే 1 కార్యాలయం, పెదపరిమి వంటి పెద్ద గ్రామాల్లో 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల నుంచి భూ సమీకరణ సమయంలో సరిహద్దు వివాదాలు, ఇతరత్రా సమస్యలు పరిష్కరించి ప్రక్రియ సక్రమంగా పూర్తయ్యేలా చూస్తారు. భూ సమీకరణకు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించగా రైతులు అంగీకారం తెలిపారు. పల్నాడు జిల్లాలో భూ సమీకరణ చేసే అమరావతి, పెదకూరపాడు మండలాల్లోని మెజారిటీ గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. తుళ్లూరు మండలంలో గతంలో రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు తీసుకుని 3 గ్రామాల్లోనూ గ్రామ సభలు పూర్తయ్యాయి. తాడికొండ మండలంలో మోతడక, లచ్చన్న గుడిపాడు, ముక్కాముల గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాతుపురం, రావెల గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించనున్నారు.
అమరావతి మండలంలోని అమరావతి, ధరణికోట, తాడికొండ మండలంలోని బండారుపల్లి, దామరపల్లి, కంతేరు, లాం, నిడిముక్కల, పొన్నెకల్లు, తాడికొండ గ్రామాల్లో త్వరలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. పుట్టుకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న 6 నెలల చిన్నారికి మంత్రి నారా లోకేష్ వైద్య సాయం అందించి ప్రాణాలు నిలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపు నాయుడు అనే చిన్నారి లివర్ సమస్యతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 10 లక్షల వరకు ఎల్ఓసీ మంజూరు చేశారు. అయితే వైద్య ఖర్చులకు ఇంకా అధిక మొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. తక్షణమే స్పందించిన లోకేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయాన్ని 15 లక్షల వరకు పెంచి ఎల్ఓసీ మంజూరు చేశారు. కష్టకాలంలో చిన్నారికి అండగా నిలిచిన లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వైసీపీ పాలనలో వేధింపులకు గురైన టీడీపీ కార్యకర్త అల్లాబక్షి కుటుంబంతో నారా లోకేష్ మాట్లాడారు. వాళ్ల కష్టాలు తెలుసుకున్న లోకేష్ పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 83,224 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. ఎడమగట్టు, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 35,315 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 164.75 టీఎంసీలకు చేరింది. అడ్వాన్స్ టెక్నాలజీలో ప్రపంచం దూసుకుపోతున్న తరుణంలో ఏఐ తరహా బోధన విద్యార్థులకు అవసరమని ఏపీ ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ శైలజ అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ కళాశాలలో విద్యార్థులు నిర్వహించిన ఎక్స్పోలో ఆమె పాల్గొన్నారు. ఇన్నోవేషన్ రంగానికి ప్రభుత్వం తోడ్పాటు బాగుందని కళాశాల ప్రిన్సిపల్ నాగభాస్కర్ అన్నారు. ఎన్ఆర్ఐ కాలేజీలో ఎక్స్పో ఉందండి, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి నేను మా స్టాఫ్ అంతా కలిసి ఇక్కడికి వచ్చాము ఈ ఎక్స్పో చూద్దామనేసి. ఎందుకంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఏఐ అనేది టెక్నాలజీ అనేది చాలా ముందు ఉండడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్ అంతా బాగా ఇంట్రెస్టెడ్గా బాగా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ ఐడియాస్ని ఈ మన గవర్నమెంట్ సెక్టర్లో ఏమైనా యూజ్ఫుల్గా ఉంటుందో ఏమో అని ఒకసారి అది కూడా స్టడీ చేద్దాము. సో వాళ్ళతో స్టూడెంట్తో కొలాబరేట్ అవుతే వీళ్ళ అప్లికేషన్స్ ఫర్దర్గా మనకేమైనా యూటిలైజ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందు ఉండి ప్రతిదీ ఇంట్రెస్టెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మొదటి నుంచి కూడా మా కాలేజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మేము మా కాలేజీలో 5 R&D సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్లోనూ కూడా ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ రెగ్యులర్గా రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉంటారు. అట్లానే స్టూడెంట్స్కి యాకథాన్స్కి వాటికి కూడా పంపిస్తూ ఉంటాం. మా కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది, స్టూడెంట్స్ యొక్క ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం. అలాగే దేర్ ఇస్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ ఆల్సో. ఈ డెవలప్మెంట్ సెల్ ద్వారా ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్ యొక్క ఐడియాస్ అన్నింటినీ కూడా రియాలిటీగా కన్వర్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా రెగ్యులర్గా ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి వర్క్షాప్ లాంటివి ప్రతి డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము. తాజా అంశాన్ని చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలపై ఈటీవీ, ఆంధ్రప్రదేశ్ ఈనాడులో ఇసుక తోడేళ్లు పేరిట ప్రసారం చేసిన కథనానికి యంత్రాంగం కదిలింది. బాధ్యులైన వారిపై చర్యలకు కలెక్టర్ మహేష్ కుమార్ రంగం సిద్ధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, ఇసుక తవ్వకాలపై కలెక్టర్ స్పందనకు సంబంధించిన వివరాలేంటి? పవిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా
ఇసుక తవ్వకాలు వివిధ రేవుల్లో చేస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రులు, కొన్ని చోట్ల రాత్రి పగలు కూడా యంత్రాలతో, భారీ యంత్రాలతో వందల సంఖ్యలో వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు. ఈ వ్యవహారంపై గత ఆదివారం ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఇది సంబంధించి ఇసుక తోడేళ్లు పేరిట కథనాలు ప్రసారం చేసింది. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు కూడా దీనిపై స్పందించారు. గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దీనిపై చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 20 మంది కోనసీమ జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో గనుల శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసులు మొత్తం కూడా 20 మంది సిబ్బంది మండపేట నియోజకవర్గంలోని కపిలేశ్వరపురం మండలంలోని ఇసుక రేవుల్లో పర్యటించి మొత్తం గండ్లు కొట్టారు. అక్కడ ఇసుక తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు అయితే గుర్తించారు. దీనిపై చర్యలకు కలెక్టర్ రంగం సిద్ధం చేశారు. ఈ బాధ్యులైన వారిని చర్యలు తీసుకునేందుకు చేశారు. అట్లాగే మిగతా కోనసీమ వ్యాప్తంగా పి గన్నవరం, కొత్తపేట, రామచంద్రాపురం, మండపేట ఈ 4 నియోజకవర్గాల్లో గౌతమి, వశిష్ఠ గోదావరిలో ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు జరపకుండా అధికారుల యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. రామచంద్రాపురం, అలాగే కొత్తపేట, అమలాపురం ఆర్డీఓలతో పాటు పోలీసు, గనుల శాఖ అధికారులని మొత్తం వాళ్ళని అందరినీ కూడా అప్రమత్తం చేశారు. బృందాలుగా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. నిన్నంతా కూడా ఆయా నియోజకవర్గాల్లోని రేవుల్లో అధికార యంత్రాంగం మొత్తం పరిశీలన చేసింది. అక్టోబర్ 15 వరకు కూడా పర్యావరణ అనుమతుల ప్రకారం ఎక్కడా కూడా గోదావరిలో ఇసుక తవ్వకాలు యంత్రాలతో చేపట్టకూడదు. ఆ నిబంధనలు కఠినంగా అమలయ్యేలాగా ఎవరు కూడా ఇసుక అక్రమంగా తరలించకుండా పూర్తి స్థాయిలో కోనసీమ కలెక్టర్ దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బృందాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై కూడా అపరాధ రుసుము విధించేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా కలెక్టర్ మహేష్ కుమార్ పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు. దీనిపై రంగం సిద్ధం చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని ఇసుక రేవుల్లోనూ కూడా ఎక్కడికక్కడ ఇసుక తవ్వకాలు అయితే నిలిచిపోయాయని చెప్పాలి పవిత్ర. ధన్యవాదాలు సాయి కృష్ణ. పెళ్లి కోసం కలలు కన్నాడు. సినిమా హీరోయిన్ లాంటి పిల్ల పరిచయమైంది. 2 ఏళ్ల నుంచి ఆన్లైన్లో డేటింగ్. పిల్లతో పాటు ఆమె చెల్లి కూడా లైన్లోకి వచ్చింది. మస్తుగా ఊసులాడుకుంటున్నారు. పిల్లకే కాదు, ఆమె కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మనోడే దిక్కయ్యాడు. నిఖా పక్క, ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అనుకున్నాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్. దెబ్బకి ఆ యువకుడు రియాలిటీలోకి వచ్చి పడ్డాడు. వారికి 2023 నుంచి ఆన్లైన్లో పరిచయం. ఆ యువతి పేరు ఫాతిమా. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఈ క్రమంలో ఫాతిమా చెల్లెలు అనీసా కూడా అతనికి పరిచయమైంది. బాబా అంటూ మాట కలిపింది. ముగ్గురు ప్రతిరోజు చాటింగ్ చేసుకునేవారు. అంతా సాఫీగా సాగిపోతున్న వేళ అనుకోని అవాంతరాలు వచ్చి పడ్డాయి. ఫాతిమా తల్లి అనారోగ్యం పాలైంది. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. యువకుడు నేనున్నానంటూ ఫాతిమాకు అండగా నిలిచాడు. కావాల్సిన డబ్బు సమకూర్చాడు. ఎంతో సంతోషించిన ఆ యువతి ఆ తర్వాత డబ్బుని అతనికి తిరిగి ఇచ్చేసింది. ఈలోపు ఇంటి లోన్ కట్టాలంటూ బ్యాంకు వాళ్లు ఫాతిమా కుటుంబాన్ని వేధించారు. మళ్లీ ఆ యువకుడే ఫాతిమా కుటుంబానికి దిక్కయ్యాడు. విడతల వారీగా 21,73,000 రూపాయలు సమకూర్చాడు. ఇక ఇప్పుడు మొదలైంది అసలు సినిమా. ఫాతిమా మెసేజ్లకు స్పందించడం మానేసింది. అనీసా నుంచి కూడా ఉలుకు పలుకు లేదు. యువకుడికి ఏం తోచలేదు. పెళ్లి చేసుకుందామనుకున్న పిల్ల పత్తా లేకుండా పోయింది. ఆమె చెల్లి నుంచి అయితే ఏ మాటా లేదు. నికా కోసం కన్న కలలన్నీ కల్లలయ్యాయి. మోసపోయానని ఆ యువకుడికి అప్పుడు అర్థమైంది. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్లి పూసగుచ్చినట్లు అంతా వివరించాడు.
పోలీసుల విచారణలో తేలిన విషయమేమిటంటే ఫాతిమా లేదు, అనీసా లేదు, అంతా ఫేక్. పాకిస్తాన్కు చెందిన హీరోయిన్ ఫోటోలు డీపీగా పెట్టిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ బహదూర్పురా యువకుడిని బురుడీ కొట్టించారు. తల్లి వైద్యం కోసమంటూ యువకుడి దగ్గర మొదట్లో తీసుకున్న డబ్బుని నమ్మకం కుదరాలని తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేసరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. డబ్బులతో వాళ్లు జల్సాలు చేసుకుంటుంటే యువకుడు లబోదిబోమంటున్నాడు. యాక్చువల్గా ఒక పాకిస్తానీ హీరోయిన్ పర్వన్ షా అనే పేరును ఉపయోగించుకొని ఆమె యొక్క ఫోటోలు పంపించి ఆ ఫోటోలు తనవేనని అతనికి నమ్మించి కొన్నాళ్ళ పాటు కన్వర్సేషన్ జరిగింది. తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఒకసారి అతను ట్రస్ట్కి ఆమెను నమ్మి అతని యొక్క పర్సనల్ విషయాలు అన్నీ షేర్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆమె ఇతన్ని నమ్మించిన తర్వాత ఒక ఎమోషనల్గా మదర్కి హెల్త్ బాగాలేదని, కొంత ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని ఈ విధంగా చెప్పి తనకి ఆస్తులు ఉన్నాయని, కానీ వాళ్ళ ఫాదరు చనిపోయాడని, వాళ్ళ రిలేటివ్స్ నుంచి కొన్ని చిన్న చిన్న గొడవలు ఉన్నాయని ఇతన్ని నమ్మించి అతని నుంచి మనీని ట్రాప్ చేయడం జరిగింది. దాదాపు 21-22 lakhs వరకు అతను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఇది ఫొటోస్ అవి కంపేర్ చేసుకున్న తర్వాత ఇది మోసమని గ్రహించి సైబర్ క్రైమ్ని ఆశ్రయించడం జరగడంలో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సైబర్ నేరగాళ్లు బహదూర్పురా యువకుడినే కాదు, ఇలా ఎంతో మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనీ సైట్లలో ఫోటోలు పెట్టి ఇప్పుడు కూడా అమాయకులను వలలో వేసుకునే పనిలో ఉన్నట్లు కనుగొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా కప్పలు ఏ రంగులో ఉంటాయి? నలుపు, గోధుమ రంగులోనే ఉంటాయి కదా. అయితే పసుపు పచ్చని కప్పలను ఎప్పుడైనా చూశారా? శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి వెళ్తే అక్కడ పసుపు పచ్చని కప్పలను చూడొచ్చు. తామాడ సమీపంలోని ఎర్ర చెరువులో పసుపు పచ్చని మండూకాలు ఉన్నాయి. సుమారు 50 వరకు కప్పలు బెకబెకమంటూ సందడి చేయడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. భారీ వర్షాలు పడిన తర్వాత చెరువులు, గెడ్డవాగుల్లో ఇలాంటి కప్పలు కనిపిస్తాయని బెజ్జిపురం పశు వైద్యాధికారిణి లావణ్య తెలిపారు. న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి సంబంధించి కోల్కతా కళాశాల యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రాను కాలేజీ విధుల నుంచి తప్పించింది. మరో 2 నిందితులను కాలేజీ నుంచి బహిష్కరించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన కాలేజ్ గవర్నింగ్ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మోనోజిత్ మిశ్రా బార్ కౌన్సిల్ సభ్యత్వం రద్దుకు దరఖాస్తు చేయాలని నిర్ణయించింది. బాధితురాలి వైద్య పరీక్షల ఖర్చులను భరించాలని నిర్ణయం తీసుకుంది. కాలేజీలో సుహృద్భావ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని టీఎంసీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కాలేజు సెక్యూరిటీ బాధ్యతలను చూస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీని తొలగించి వేరొకరికి ఇస్తామని వెల్లడించారు. మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.